నిలబడేది మా డప్పే. కానీ మాకు వారసత్వంగా మా తాత ముత్తాతల కాలం ఉండొచ్చిన మా డప్పు మా పల్లెల్లోనే కొంత కనుమరుగవుతున్నట్టుగా మేము గమనిస్తున్నాం. ఒకనాడు మా ఊర్లో ఒక 100 డప్పులుంటే అవి క్రమక్రమేణా 70, 60, 50, 40కి వచ్చింది. క్రమక్రమేణా మా సాంస్కృతిక వాయిద్యమైన డప్పును కొట్టడానికి యువతరం, విద్యార్థులు, ఉద్యోగస్తులు కొంత దూరం అయిపోయారు. మా తాత ముత్తాతలకు తిండి పెట్టింది, సమాజానికి దగ్గర చేసింది డప్పే. మాదిగల్ని ఎంత అంటరాని వాళ్ళని సమాజం మమ్మల్ని దూరం పెట్టినా, మాదిగల్ని మమ్మల్ని అంటరాని వాళ్ళని చెప్పి ఊరికి దూరంగా పెట్టి సమాజానికి దూరం పెట్టినా, మళ్ళీ ఆ సమాజంలో ఉండబడే వర్గాల కష్ట సుఖాల్లో, శుభ అశుభ గడియాల్లో మళ్ళీ మా డప్పు ఆ గ్రామానికి ఉపయోగపడ్డది. అంటే ఊరికి దూరంగా మమ్మల్ని పెట్టవచ్చు, మాదిగలనే పేరుతో మమ్మల్ని అంటరాని వాళ్ళుగా పిలవచ్చు, కానీ మళ్ళీ మా డప్పు ఊరికి అనుసంధానం చేసింది, మా డప్పు ఊరికి మమ్మల్ని దగ్గర చేసింది. మమ్మల్ని అంటరాని వాళ్ళని, మాదిగలని ఊరికి దూరంగా పెట్టిన వాళ్ళే మళ్ళా వాళ్ళ సావులకు, వాళ్ళ పండుగలకు మమ్మల్ని పిలిచి మా డప్పులనే ముందు పెట్టి ప్రదర్శనలు. కానీ గత కొంతకాలంగా మా డప్పు మా పల్లెలోనే కనుమరుగవుతున్న సమయంలో ఇది తాత ముత్తాతలకు తిండి పెట్టిన డప్పు అని, అన్ని వర్గాల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న డప్పు అని, దాన్ని మనం వదులుకోవద్దని, మూలాలు మర్చిపోయిన జాతి ఒక చరిత్ర నిర్మించుకోలేదని, మన గత చరిత్రను గుర్తుంచుకునే విధంగా మన డప్పును మన మాదిగ పల్లెల్లో పునరుజ్జీవం పొందే విధంగా అందరం కలిసి డప్పు కొడదామని, సామాన్య కుటుంబాల్లో ఉండబడే పేదలే కాదు, ఇప్పుడిప్పుడు చదువుకుంటున్న ఉన్నత విద్యావంతుల వరకు, లేదా చిన్న ఉద్యోగం నుంచి మొదలుకుంటే ఉన్నత ఉద్యోగస్తులుగా ఎదిగిన ఉద్యోగస్తుల వరకు, ఒక వార్డు మెంబర్ మొదలుకొని చట్టసభలకు వెళ్ళిన వాళ్ళ వరకు ఎవరమైనా మాదిగలమే అయినప్పుడు మన తాత ముత్తాతల కాలం నుంచి వాయిద్యపరంగా మన వారసత్వ సంపదగా వచ్చిన ఆ డప్పును మనం కొట్టడం అనేది గర్వకారణంగా చూసుకుందాం. కానీ ఆ డప్పును కొట్టడం అనేది బాధో సిగ్గో అనేది అనిపించుకోవద్దని చెప్పి మాదిగ పల్లెలో కనుమరుగవుతున్న మా డప్పును మళ్ళా పునరుజ్జీవం చేసుకోవడం కోసమే ఈ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సాంస్కృతిక ప్రదర్శనగా చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా విజ్ఞప్తిని నిజంగా మాకు తిండి పెట్టిన డప్పు, ఈ సమాజానికి సేవ చేసిన డప్పు, సమాజంతో అనుబంధాన్ని పెంచిన మా డప్పు ఒకనాడు కన్నీరు గార్చింది. నా వాళ్ళే నన్ను దూరం చేసుకుంటున్నారు కదా అని, నా వాళ్ళే, నేను ఏ కులానికి నేను ఆయుధంగా మారాను, ఏ కులం దగ్గర నేను శబ్దంగా మారాను, ఆ కులమే నన్ను దూరం చేసుకున్నది కదా అని చెప్పి మా డప్పు కన్నీరు గార్చవచ్చు. కానీ వాళ్ళ అదే డప్పు ఆనంద బాష్పాలు చేస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు నేల మీద ఏ షాపులకు వెళ్ళినా ఏ వస్తువైనా దొరుకుతుంది, కానీ ఇప్పుడు డప్పుల షాపులకు వెళ్తే డప్పులు మాత్రం కరువైపోయింది, దొరకట్లేదు. మొన్నటి వరకు 400 డప్పు ఇప్పుడు 800 అయిపోయింది. ఏ షాప్కి వెళ్ళినా రేటు పెరుగుతుంది. అంటే మా డప్పు అనుకుంటుంది, ఓ నా వాళ్ళు నన్ను మళ్ళీ అక్కనే చేర్చుకుంటుండ్రు కదా అని, నా వాళ్ళు నన్ను అక్కనే చేర్చుకుంటుండ్రు కదా అని చెప్పి డప్పు ఆనందంతో కన్నీరు తీస్తుంది. మాకు తెలుసు మేము ఇవాళ ఉద్యమకారులం కావచ్చు,
మా వాళ్ళలో కొంత ఉద్యోగస్తులకు ఎదిగిన వాళ్ళు ఉండవచ్చు, వార్డు మెంబర్ నుంచి మంత్రులైన వాళ్ళు ఉండవచ్చు. కానీ మేము మా సామాజిక వర్గంగా మాదిగలము. మేము ఇవాళ ఉద్యమకారులుగా మారకముందు, మేము అంతో ఇంతో ఎదగకముందు అత్యంత పేద కుటుంబంలో పుట్టిన నా కులస్తులు కొనసాగించడానికి చెప్పులు కుట్టే వృత్తిని నమ్ముకోవడమే కాకుండా డప్పు కొట్టడం కూడా మా పొట్ట నింపడానికి, సమాజానికి దగ్గర చేయడానికి దారితీసింది. అట్లాంటి డప్పు మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం మేము చాటాల్సిందే. అవును, 30 ఏళ్ల క్రితం మేము మాదిగాని చెప్పుకోనంత కాలం మాకు ఉనికి లేదు. 30 ఏళ్ల క్రితం వరకు ఎంఆర్పిఎస్ రాకముందు మేము మాదిగాని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడ్డ రోజుల్లో మాదిగానే ఉనికి సమాజంలో కనిపించేది కాదు. కానీ వాళ్ళ 30 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం మాదిగానే 3 అక్షరాల గురించి మాట్లాడుతుంది. ఇవాళ ఈ రాష్ట్రం మాట్లాడుతుంది, ఈ దేశం మాట్లాడుతుంది, ప్రపంచంలో చాలా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మేము చెప్పుకోనంతకాలం మా ఉనికి, మా కులం ఉనికి ప్రమాదంలో పడ్డది. మేము చెప్పుకున్నప్పుడే మా ఉనికి ప్రపంచానికి తెలిసిపోయింది. అట్లనే మేము డప్పును మా అస్తిత్వంగా ప్రకటించకపోతే మా డప్పు కనుమరుగవుతుంది. ప్రపంచంలోనే ప్రాచీన వైద్యం, ప్రపంచంలోనే ప్రాచీన కాలం నాటి ఏదైతే డప్పు ఉన్నదో, వాయిద్యం ఉన్నదో, అది మొదటగా మాదేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం. ఇవాళ నా కళ్ళ ముందు సమాచారం అందించడానికి ఇన్ని టీవీలు ఉన్నాయి, ఇంత ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, ఇంత ప్రింట్ మీడియా ఉన్నది, చాలామంది సోషల్ మీడియా మిత్రులు ఉన్నారు కదా. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సమాజానికి సమాచారం రాజుల కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు గ్రామాల్లో సమాచారం అందించేది మా డప్పే. అంటే నా ముందున్న మీకంటే మేమే సీనియర్లం. మా డప్పు నా ముందున్న మీకంటే మేమే సీనియర్లం. డప్పు కట్టి సమాచారం అందించేవాళ్ళం. అందువల్ల దయచేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే ప్రదర్శనగా మీరు చూడబాకండి. మా ఆకాంక్షల్ని సమాజం ముందు పెట్టడానికి, మా మూలాలను మర్చిపోకుండా ఉండడానికి, మా డప్పును మా పల్లెల్లో పునరుజ్జీవం చేసుకోవడానికే ఈ ప్రదర్శనకు చూడాలని చెప్పి నేను కోరుతూ, ఈ నేపథ్యంలో